కుకట్పల్లిలోని భాగ్యనగర్ కాలనీ ఫేజ్ 3 సమతానగర్లో హైడ్రా అధికారులు భారీ కూల్చివేతలు చేపట్టారు. సుమారు 2180 గజాల సొసైటీ ల్యాండ్ను ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించారనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ భూమిపై సొసైటీ సభ్యులకు ప్రైవేట్ వ్యక్తులకు మధ్య కోర్టులో విచారణ నడుస్తున్నప్పటికీ హైడ్రాకు సొసైటీ సభ్యులు ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు స్పందించి పోలీసులు భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. అనంతరం సొసైటీ వాసులు హైడ్రా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. మా కాలనీలో ఓపెన్ స్పేస్లు 4 ఉన్నాయండి. మొత్తం 4గిట్లో 3 ప్రొటెక్ట్ చేశారు జిహెచ్ఎంసీ వాళ్ళు. 4వది వాళ్ళు లేట్గా రావటం వల్ల ఈ అక్రోచ్మెంట్స్ అయిపోయినాయి. మొత్తం 2180 గజాలండి. ఇది 2180 గజాల్లో ఇప్పుడు ఇంకా 300-400 కనిపించట్లేదు. 4 ఎప్పటి నుంచో జిహెచ్ఎంసీ వాళ్ళని మేము అడుగుతూ ఉన్నాము. ఇప్పుడు హైడ్రా వాళ్ళని అప్రోచ్ అవడం వల్ల వాళ్ళు అడగంగానే వచ్చి అన్ని చూసి డాక్యుమెంట్లు చూసి ఈ ప్రొటెక్ట్ చేయడానికి చేస్తున్నారు. ఇంకా 2-3 ఇళ్ళు ఉన్నాయి. వాటికి వాళ్ళు డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పన్నారు. అవి సర్వే చేసిన తర్వాత ఆ ఇంటి గురించి చెప్తా ఉన్నారు. వాళ్ళకి టైం ఇచ్చారు. ఖాళీగా ఉన్నంత వరకు హ్యాండ్ ఓవర్ చేసుకుని అది ఎవరు బయట వాళ్ళండి. వాళ్ళకి సైట్లోకి ఏం రాలేదు. సైట్లో ఓన్లీ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఉన్నారు. ఒక 2 మటుకి షెడ్లు వేసుకొని ఉంటున్నారు. మాకు కుకట్పల్లి భాగ్యనగర్ కాలనీ ఫేజ్ 3 సమతానగర్ లో హైడ్రా అధికారులు భారీ కూల్చివేతలను చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, అక్కడ సొసైటీ ల్యాండ్ ను ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించారు అనే కోణంలో ఇటు కూల్చివేతలు చేసినట్టుగా తెలుస్తోంది. అసలు ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? సొసైటీకి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారు? హైడ్రా తన దూకుడిని కొనసాగిస్తుంది. ఆక్రమణకు గురైనటువంటి భూములు, ప్రభుత్వ స్థలాలతో పాటు పార్కులను కాపాడే దిశగా హైడ్రా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు దాదాపుగా 65,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులు, అక్రమ నిర్మాణాలు తొలగించి హైడ్రా కాపాడేటువంటి ప్రయత్నం చేసింది. ఇవాళ కూడా కుకట్పల్లిలో, మేడ్చల్ జిల్లా కుకట్పల్లిలో భాగ్యనగర్ కాలనీ ఫేజ్ 3కి సంబంధించి మొత్తం 4 ప్లేస్లు ఉంటే దాదాపుగా 3 ప్లేస్లు అంటే 3 ప్లాట్లు కబ్జాకి గురయ్యాయని అనేక సంవత్సరాల నుంచి అంటే దాదాపుగా 7.5 నుంచి జిహెచ్ఎంసీ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో ఇటీవల జరిగినటువంటి ప్రజావాణిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ని నేరుగా కలిసి ఆ కాలనీ వాసులు ఫిర్యాదు చేయడంతో గ్రౌండ్ లెవెల్లో వెరిఫై చేసుకున్న తర్వాత ఈ స్థలం ఎవరిది, గవర్నమెంట్ కి సంబంధించిందా లేదా కాలనీకి సంబంధించిందా, కబ్జాలో ప్రస్తుతం ఎవరు ఉన్నారు, ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతో కూడా పూర్తి స్థాయిలో సంప్రదించిన తర్వాత అన్ని పరిశీలించిన తర్వాత ఇవాళ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియని చేపట్టారు. అక్కడ షెడ్లు వేసి, రేకులు వేసి ఆ ప్లేస్ ని ఆక్యుపై చేసుకున్నటువంటి పరిస్థితిని హైడ్రా సిబ్బంది గుర్తించి దాదాపుగా 2180 గజాలకు సంబంధించిన సొసైటీ ల్యాండ్ ను ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించారు కాబట్టి అవన్నీ తొలగిస్తున్నామని అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి చెప్తూ అక్కడ కూల్చివేతలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ ల్యాండ్ ని సొసైటీకి సంబంధించిన వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవసరం అయితే ఫెన్సింగ్ వేసుకోవాలి, లేదా ఒక పెద్ద బోర్డుని పెట్టుకోవాలి. వేరే వాళ్ళని ఇక్కడికి రానివ్వకూడదు అనేటువంటి అంశం. దాంతో పాటు ఎవరైనా కబ్జా చేస్తున్నటువంటి సమాచారం ఉన్నా, కబ్జా చేస్తున్నట్టు మీకు అనిపించినా కానీ వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయండి. ఆక్రమణకు గురైన తర్వాత కబ్జా చేస్తున్న అనేక నెలలకు, అనేక సంవత్సరాలకు అధికార యంత్రాంగం దగ్గరకు వస్తే మన పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేయాల్సి ఉంటుంది అని హైడ్రా అధికారులు వాళ్ళకి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇవాళ దాదాపుగా 2200 గజాలకు సంబంధించినటువంటి సొసైటీ ల్యాండ్ ని హైడ్రా కాపాడేటువంటి ప్రయత్నం చేసింది. అంటే సత్వర న్యాయం కొన్ని చోట్ల జరుగుతుంది. కంప్లైంట్లు చాలా విపరీతంగా వస్తున్నాయి. ప్రజావాణి నిర్వహించిన ప్రతిసారి కూడా దాదాపుగా 50 నుంచి 120 వరకు కంప్లైంట్లు వస్తున్నాయి. వాటన్నింటి మీద కూడా స్టడీ చేయాలంటే కొంత టైం పడుతుంది. అయితే దాన్ని ఏవేవి చిన్న స్థలాలు ఉన్నాయి, చిన్న లిటిగేషన్స్ ఉన్నాయని గమనించి వాటిపైన హైడ్రా కొంత దూకుడుగా వ్యవహరిస్తుంది. సత్వరంగా న్యాయం అందించేటువంటి ప్రయత్నం హైడ్రా చేస్తుంది. సో ఇవాళ కూడా అందులో భాగంగానే కుకట్పల్లిలో ఇవాళ భాగ్యనగర్ కాలనీకి సంబంధించినటువంటి ఫేజ్ 3లో 3 ప్లాట్లను కూడా పూర్తి స్థాయిలో కబ్జా గురైనటువంటి ప్లాట్లను స్వాధీనం చేసుకుని ఆ సొసైటీకి అప్పగించడం జరిగింది. వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా ఏదో చేస్తుంది, ఏదో పేదలను ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రచారాన్ని కూడా వాళ్ళందరూ తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేశారు. హైడ్రా ఏర్పాట్లు కూడా వాళ్ళందరూ సహకరిస్తున్నారు. ప్రజలందరి మేలు కోసమే హైడ్రా పనిచేస్తుందని వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సత్తా థ్యాంక్ యూ శ్రవణ్. మొత్తానికి కుకట్పల్లిలోని భాగ్యనగర్ కాలనీ ఫేజ్ 3 సమతానగర్ లో హైడ్రా అధికారులు భారీ కూల్చివేతలు చేపట్టారు. సుమారు 2180 గజాల సొసైటీ ల్యాండ్ ను ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించారు అనే ఆరోపణలతో ఈ కూల్చివేతలు అయితే షురు అయ్యాయి.